బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులోని 5 ప్రధాన నిందితులను 3 రోజుల కస్టడీకి ఇస్తూ తమ్మళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఈ కేసులో 7 నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తమ్మళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 5 నిందితులను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి A1 అద్దెపల్లి జనార్దన్ రావు, A26 జగన్మోహన్ రావు, A28 తాండ్ర రమేష్, A27 తిరుమల శెట్టి శ్రీనివాసరావు, A29 షేక్ అల్లాబక్షులను పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ఇక కస్టడీకి తీసుకున్నటువంటి వెంటనే నిందితులకు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని విచారణ నిమిత్తం మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వీరిని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.